మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆయన మృతిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ను మానసికంగా వేధించి రోడ్డుపై దాడి చేయడం వల్లే ఆయన మృతి సంభవించిందని సంఘాల నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు డాక్టర్ సుధాకర్ సమాధి వద్ద బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణిని లోపలించడం జరిగింది. చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది. ఈ నర్సీపట్నం నుంచే తీవ్ర పతనానికి దారితీస్తుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నా పేరు గుండ్రప్పారావు. నేను డిఎస్పిఎస్ దళిత పోరాట సమితి అనకాపల్లి జిల్లా సెక్రటరీని. మరి ఇప్పుడు మాజీ సీఎం మన అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు నర్సీపట్నం వస్తున్నారని చెప్పేసి మేము వార్తలు విన్నాము. ఆయన వచ్చి ఇక్కడ ఏం సాధిస్తాడో మరి మాకు అర్థం కాలేదు, దళితులు అందరమని. అంచేత ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడో అంటే ఈయన చెప్పేట ఆ కాలేజీలో చదువుకున్న డాక్టర్లు అందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేత ఆయన రాకూడదు. ఇక్కడికే వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి. చంపేసి ఎక్కడ పడిచేయనా బాధపడరు, దాన్ని డోర్ డెలివరీ చేసినందుకు చాలా బాధపడుతున్నాండి దళితులు అందరం. అంచేత ఇటువంటి హత్యలు చాలా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించి మా సుధాకర్ బాబు గారి కేసుని మాత్రం పునరుద్ధరణ చేయకుండా వదిలేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ విచారణ జరిపి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారిని మరి అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ఎంచేదంటే కేసులు ఏదో పెట్టాము చేసామని పోతున్నారు. నిజంగానే ఈడ్చి ఒక డాక్టర్ గారి మీద ఆ మాస్క్ అడిగినందుకే చేస్తే సామాన్య మానవుని ఏం చేస్తారండి? పూర్తిగా చంపేస్తారు. ఇంకెళ్ళాయి ఈడ్చేసి అయినే కొట్టారు. అంత చదువులు చదివాడు. అటువంటి డాక్టర్ని ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. అంచేత మేము దళిత సంఘాలు రేపు 9వ తారీఖున అంతా కూడా మేము అడ్డుకుంటాం. మీరు రావక్కర్లేదు. ఆ కుటుంబానికి క్షమార్పణ చెప్పాలి. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మీరు క్షమార్పణ చెప్పాలి వాళ్ళ కుటుంబానికి కూడాను. అలా అయితే మోక్షం ఉంటుంది. చనిపోయినాడు మీరే చంపించారు కాబట్టి మీరు కొంచెం మోక్షానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు కూడాను. మీకు అధికారం ఇచ్చారంటే ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రఫరఫా అనడం తప్పు కదా. ఇవి ఎప్పుడు కూడా అంటున్నారు మీరు. ఆయాలు చేసేదారు, ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిలో చేసేద్దామనా. అంచేత ఆ తప్పుడు ప్రసారాలు మానేసి రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని
మరి మా దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎర్రంచెట్టి పాపారావు, రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నర్సీపట్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే నర్సీపట్నంలో ఏరియాస్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్ సుధాకరు ఒక దళితుడు, దళిత మేధావి, అటువంటి వ్యక్తిని ఈరోజు నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి ఆయన పిచ్చివాడుగా చిత్రీకరించి అనేక ఇబ్బందులకు గురి చేసి ఆ కుటుంబాన్ని కానీ ఆ డాక్టర్ని కానీ చిత్రహింసలకు గురి చేసి చంపిన సందర్భం ఘటన ఈరోజు యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచమే ఈరోజు గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ ఒక్కరే కాదు, ఒక అమాయకుడైనటువంటి కోడికత్తి శ్రీని కూడా ఈరోజు కూడా 5 సంవత్సరాల పాటు బెయిల్ లేకుండా చేసి ఆవుసరు కూడా పోసుకున్న పాపం ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే ఒక కోడికత్తి శ్రీనే కాదు, సుధాకరే కాదు, అలాగే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ దళితులు చనిపోయిన దారుణ ఘటనల మీద ఈ రోజు వరకు ఎటువంటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి అరెస్టులు కానీ, ఎటువంటి సిబిఐ ఎంక్వైరీలు కూడా ఈరోజు జరగలేదు. కాబట్టి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏదైతే దళితుల్ని వైసీపీ గవర్నమెంట్లో అతి కిరాతకంగా చంపారో, అన్యాయంగా ఏదైతే బలిగొన్నారో వారందరిపైన కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ హత్యలకు పాల్పడి కిరాతకాలకు పాల్పడిన వారందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఆ దళిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే దళితుల్ని మళ్ళీ అనగదొక్కి హత్యలకు పాల్పడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రేపు ఏదైతే 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో